హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు మన వీడియోలో డోరా కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. డోరేమోన్ కార్టూన్ చూసే వాళ్ళకి డోరా కేక్ గురించి తెలుస్తుంది. చాక్లెట్ ఫ్లేవర్ నచ్చే పిల్లలకి ఈ డోరా కేక్స్ అయితే చాలా నచ్చుతాయండి. పిల్లలు అడగగానే 5 minutesలో సులువుగా చేసి ఇచ్చేయచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక జల్లెడని అయితే పెట్టుకోండి. 1 కప్పు మైదా అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ మనకి కొలతలు అయితే కంపల్సరీ ఉండాలండి. కప్పు ఫుల్గా మైదా అయితే తీసుకోండి. ఈ మైదా ప్లేస్లో మీరు హెల్దీగా కావాలి అనుకుంటే కనుక గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఈ జల్లెట్లో దీన్ని వేసేసుకుని అదే కప్పుతో 1/2 కప్పు పంచదార పొడి అయితే చేసుకుని వేసుకున్నానండి. మనకి డైరెక్ట్గా పంచదార వేసేస్తే కరగడానికి చాలా టైం పడుతుంది. ఇలా మెత్తగా పౌడర్ చేసి వేసుకుంటే త్వరగా కలిసిపోతుందండి. మనకి 1/2 కప్ అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. అదే కప్పుతో 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఇది కూడా దాంట్లో వేసేసుకోండి. ఒకవేళ పాల పొడి లేకపోతే కనుక స్కిప్ చేసేయండి, ఉంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. అలానే దీంట్లోకి నేను బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక 1/2 టీ స్పూను మన వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పిండి కలిపినప్పుడు లంప్స్ ఏమీ లేకుండా స్మూత్గా బాగా వస్తుంది. ఇలా పంచదార ఏదన్నా ఉన్నా కూడా పైన మిగిలిపోతుంది, ఆ డస్ట్ అంతా తీసేసుకోండి. ఈ పౌడర్స్ అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు పాలు అయితే తీసుకోండి. ఇవైతే కాచి చల్లార్చిన పాలే. ఈ పాలని సగం వేసుకుని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేసుకుంటే పలచగా అయిపోతుందండి, అందుకని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరికొన్ని పాలను కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. మనకి తిక్కు దోశ పిండి ఉంటుంది కదా, అలాగైతే కలుపుకోవాలండి, పలచని చేసేసుకోకూడదు. కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ చక్కగా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం పాలు అయితే ఉన్నాయి, ఇంక నేను వేయట్లేదు, ఎక్కువ మళ్ళీ పలచగా అయిపోతుందని. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. అలానే అదే స్పూన్తో 2 స్పూన్స్ వరకు తేనెను అయితే వేసుకోవాలండి. హనీ కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యి రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే రావాలి. అప్పటి వరకు మంచిగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. చూడండి, ఇలా రావాలన్నమాట, అప్పటి వరకు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక గుంట గట్టిని కానీ లేదంటే మెజరింగ్ కప్స్లో 1/2 కప్పు ఉంటుంది కదా, దాన్ని కానీ తీసుకోవాలి. ఎందుకంటే మనకి కరెక్ట్గా అన్ని ఈక్వల్ సైజులో రావాలంటే ఒకే మెజర్మెంట్లో ఈ పిండి అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న గుంట గట్టిని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే కనుక నార్మల్దే యూజ్ చేయండి. దాంట్లో 1 స్పూను ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తో ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని పిండిని ఒకసారి కలుపుకుని 1 స్పూన్ తీసుకుని కరెక్ట్గా దాంట్లో మధ్యలో పడేలాగా వేసుకోవాలి. మనం దానిపైన గరిటె పెట్టి స్ప్రెడ్ చేయడం లాంటివి ఏం చేయకూడదు. డైరెక్ట్గా వేసేసి అలానే వదిలేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు సిమ్లోనే ఒక 1 minute వరకు మంచిగా వేయించుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకోండి. మరొక వైపు ఎక్కువసేపు కాలనవసరం లేదండి. ఎక్కువసేపు కాలిందంటే హార్డ్గా అయిపోతుంది. వెంటనే కొంచెం కాలినా సరే తీసేసుకోవచ్చు. టిష్యూతో తుడిచి మనం ఈ ప్యాన్ కేక్స్ అయితే వేసేసుకోవడమే. ఆయిల్ ఏమీ అవసరం ఉండదండి. మళ్ళీ ఫస్ట్ టైం వేసినప్పుడే మళ్ళీ ఆయిల్ ఏమి వేయొద్దు. ఒకవేళ మీరు నార్మల్ ప్యాన్ వాడితే కనుక ఆయిల్ అయితే వేసుకోండి. సేమ్ అదే ప్రాసెస్లో మీరు అన్ని ప్యాన్ కేక్స్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు కొలతకి 8 వరకు ప్యాన్ కేక్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు మనం వీటిని డోరా కేక్స్గా అయితే రెడీ చేసుకుందాము. వీటిని మంచిగా సిమ్లోనే ఎక్కువ మాడిపోయేంత వరకు వేయించకుండా తీసేసుకున్నారంటే ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. మీ దగ్గర చాక్లెట్ న్యూటెల్లా ఉంటే కనుక దాన్ని అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఒకవేళ న్యూటెల్లా లేకపోతే కనుక హెర్షీ సిరప్ ఉంటుంది కదా, దీన్ని కూడా వాడుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా మీ దగ్గర లేదనుకోండి, మన దగ్గర డార్క్ చాక్లెట్ కానీ లేదంటే ఇలా డైరీ మిల్క్ చాక్లెట్లు కానీ దొరుకుతాయి కదా, వాటిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసి దీంట్లో అయితే వాడుకోవచ్చు. ముందుగా మనం చాక్లెట్ని ఇలా ఒక బౌల్లో ముక్కల కింద చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. దానిపైన వాటర్ టచ్ కాకుండా ఆవిరి వస్తే సరిపోతుంది. ఇంకొక బౌల్లో ఇలా చాక్లెట్ వేసుకుని పెట్టి
కలిపితే మనకి మెల్ట్ అవుతుందండి. ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇలా మెల్ట్ అవ్వలేదు అనిపిస్తే కనుక దీంట్లో కొంచెం పాలను కలుపుకున్నారంటే అప్పుడైనా సరే మెల్ట్ అవుతుంది. దీన్ని ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్యాన్ కేక్స్ని, వాటి మధ్యలో ఇలా దీన్ని అప్లై చేసుకోవాలి. మనకి ఎంత చాక్లెట్ నచ్చితే అంత అయితే రాసుకోవచ్చండి. దానిపైన ఇంకొక ప్యాన్ కేక్తో క్లోజ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్నారంటే మనకి డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. అలానే హర్షీ సిరప్తో కూడా ఇలా డోరా కేక్స్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇలా సిరప్ని అయితే దీని మీద వేసుకుని స్పూన్ తోటి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి అంతా. దీని మధ్యలో నేనైతే కొన్ని చాకో చిప్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి డార్క్ చాకో చిప్సే కాబట్టి అంత స్వీట్ ఉండవు. కొన్నింటిని దీని మీద వేసుకుని ఇంకొక ప్యాన్ కేక్తో క్లోజ్ చేసేసుకోవడమే. అంతే, మన డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా స్మూత్గా స్పాంజ్లా చాలా బాగా వచ్చాయండి. వీటిని కట్ చేసి కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. చూడండి, ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి చూస్తే చక్కగా లోపల ఇలా మంచిగా చాక్లెట్ అయితే మెల్ట్ అయి ఉంటుంది. చూడండి ఎంత స్పాంజ్లా ఎంత బాగుందో. అంతే, ఇలా మన పిల్లలకి ఇచ్చామంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మా విన్నుకైతే చాలా నచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.